హలో అస్సలం అయికుం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్. రండి ఈరోజు అయితే క్రేజీగా ఆలు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. అవును, మీరు విన్నది నిజమేనండి. ఎప్పుడూ చేసే ఆలు ఫ్రై కన్నా ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు పెద్దలు ఇంట్రెస్ట్గా తింటారండి. అలాగే ఈ ప్రాసెస్ చెప్పే ముందు మనకు కొన్ని కళలు వస్తుంటాయి కదండి. అందులో మనకి పువ్వులు, ఫ్రూట్స్, అలాగే గ్రీనరీ కూడా కనిపిస్తూ ఉంటుంది కదండి. దానికి అర్థం ఏంటో మీకు చెప్పే ముందు, అంటే నాకు తెలిసిన అర్థం మీతో షేర్ చేసుకుంటానండి. మా మమ్మీ చెప్పేవారు అనమాట. మరి ఆ అర్థం తెలుసుకునే ముందు ఈ ఆలు ఫ్రైని కూడా ఒకసారి ప్రాసెస్ వింటూ అది కూడా వినండి. ఇది చక్కగా బంగాళాదుంపలను సన్నగా రౌండ్గా తరగాలండి. చిన్న చిన్న ముక్కలు తరుగుతాం కదండి, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఆలు చిప్స్కి తరిగినట్టు ఇలా తరగాలండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నవన్నీ తీసుకోండి, అంటే మసాలాలు అన్నమాట. ఇవి బాగా పట్టించాలండి. ఏం లేదండి, మన దగ్గర ఉన్న మసాలాలేనండి, మనం స్పెషల్గా కొనాల్సిన అవసరం లేదు. మనకి కళ్ళలో ఫ్రూట్స్ కనిపిస్తాయి కదండి, అంటే జామకాయలు కానీ లేకపోతే మామిడికాయలు కానీ పండినవి లేదా పచ్చివి, చెట్టుకున్నవి లేదా తిన్నట్టు కనిపిస్తే చాలా మంచిది. ప్రెగ్నెంట్గా ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మన ఇంట్లో ఉన్న అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి కళలు వస్తే చాలా మంచిదని మా మమ్మీ చెప్పేవారండి. ఇప్పుడు ఉప్పు, కారం పట్టినంత వేసుకోండి. కారం మరీ ఎక్కువగా వేసుకోకండి, తగినంత వేసుకోండి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువ కారం ఉంటే వాళ్ళు తినలేరు కదండి, అందుకని. ఇప్పుడు చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా వేసుకోండి. వేసిన తర్వాత వీటన్నిటికీ చక్కగా మసాజ్ చేయాలి. ఇందులోనే పసుపు కూడా వేసుకోండి. గరం మసాలాలు మీ దగ్గర ఉన్నవన్నా వేసుకోవచ్చు, లేకపోతే నా దగ్గర ప్యాకెట్ ఉందండి, అది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే పకోడీ పిండి వేయాలండి, అంటే శనగపిండి అన్నమాట. మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువగా కాదు, తగినంత వేసుకోండి. అలాగే మన కళ్ళలో గ్రీనరీ కనిపిస్తే, అంటే ఏదైనా పిక్నిక్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రీన్గా కొంచెం గడ్డి అలాంటిది ఉంటుంది కదండి, అలాంటిది కనిపించినా లేకపోతే ఏమైనా తోట కానీ కనిపిస్తే అది కూడా చాలా మంచి కళ అండి, మనకి మంచి జరుగుతుందని మా మమ్మీ చెప్పేవారు అన్నమాట. మా మమ్మీ ఉర్దూ టీచర్గా కూడా చేశారండి, అందుకే మా అమ్మకి కళలకి అర్థాలు కూడా తెలిసేవన్నమాట. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మని చూసి పెరిగాను కాబట్టి నాకు కూడా కొన్ని అలా తెలుసండి, అంతే. నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా తవ్వ పెట్టుకుని మసాజ్ చేసి మనం ఒక అరగంట పక్కన పెట్టేయాలండి. తవ్వలో తగినంత నూనె వేసుకుని ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఒకటి దాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలండి. ఒకేసారి వేయకూడదు అనమాట. చూడండి, ఇలా నైస్గా వేసుకోవాలండి. ఇవి సేమ్ ఆలు చిప్స్ లాగే ఉంటాయి, కానీ కరకరలాడవు. టేస్ట్ మాత్రం అలాగే ఉంటాయండి. ఇది పప్పుచారు చేసినప్పుడు కానీ లేదా రసం చేసుకున్నప్పుడు కానీ ఇలా చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అంతేనండి, చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. రుచిలో మాత్రం చాలా టేస్ట్గా ఉందండి. ఇక కళ్ళలో కూడా సింహాలు అలాంటివి కనిపిస్తే మాత్రం సదఖా ఇచ్చుకోండి, అంటే సదఖా అంటే చెప్పాను కదండి, దానం అన్నమాట. మరి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.